ఆధ్యాత్మిక వ్యవస్థ మన చైతన్యంలో భావోద్వేగపరమైన కల్లోలాన్ని సృష్టించేది ఏది? ప్రశాంతంగా నిలకడగా ఉన్న సరస్సులో అలలు కెరటాల రూపంలో శక్తి అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. అలాగే చైతన్యము అనే సరస్సులో ఆలోచనలు, మనోభావాలు, ఉద్వేగాల రూపంలో శక్తి అలజడులను సృష్టిస్తుంది. మన ఆలోచనలు, అనుభవాల కారణంగా శక్తి యొక్క ముడులు, నాట్స్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి, హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ప్రక్రియలను గురించి మనం ఇప్పటికే సంస్కారాలు ఎలా ఏర్పడతాయి అనే అధ్యాయంలో నేర్చుకున్నాము. కాబట్టి వివిధ మనోభావాలు, ఉద్వేగాల పరంగా ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన దైనందిన జీవితపు ద్వంద్వాలతో ముడిపడి ఉన్నది మానవుని హృదయ మండలం. ప్రతి చక్రానికి తనదైన ధృవత్వం, పొలారిటీ లేదా మనోభావాల ద్వంద్వాలు ఉన్నాయి. హృదయ మండలపు మొదటి చక్రం లేదా 1వ బిందువు ఛాతీకి దిగువ భాగంలో ఎడమవైపున గుండె ఉండే చోట ఉంటుంది. ఈ బిందువుకు పంచభూతాల్లో ఒకటైన భూమితో సంబంధం ఉంది. మనం ధ్యానం చేసినప్పుడు మన అంతరంగ వాతావరణంలో ఒక్క క్షణం మనకు పసుపు రంగు కనిపించవచ్చు. కోరిక, సంతృప్తి అనే మనోభావాలు ఇక్కడ ఉంటాయి. ఈ సంతృప్తిని యోగశాస్త్రంలోని వైరాగ్యం అనే కోరిక లేని స్థితితో మనం పోల్చవచ్చు. మొదట్లో ప్రతిదానికి మంచి, చెడు అనేవి ఉంటాయి. కాబట్టి సంతృప్తి అనేది మంచిది, పాజిటివ్. కోరిక అనేది చెడ్డది, నెగటివ్. ఒక విధంగా ఇది సరి అయినదే. ఎందుకంటే ప్రాపంచికమైన వాటి పట్ల కోరికలు మనల్ని కిందకి దిగజార్చి సంస్కారాలు ఏర్పడటానికి మూల కారణం అవుతాయి. కానీ ఈ చక్రం పరిశుద్ధం అయినప్పుడు అక్కడ ఉండే ఉద్వేగాలపై మనం ఆధిపత్యాన్ని సంపాదిస్తాము. ఈ మనోభావాల మంచి, చెడ్డ అనే ఈ రెండింటికి ఒక పరిణామ ప్రయోజనం ఉందని మనం కనుగొంటాము. చివరికి బిందువు 1 వద్ద ఉన్నతమైన దానికోసం వాంఛ లేదా తపన మనల్ని మన ఆధ్యాత్మిక లక్ష్యం వైపు నడిపిస్తుంది. సంతృప్తి మనకు ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఆధ్యాత్మిక సాధనలో నిలదొక్కుకునేటట్లు చేసి ప్రాపంచిక జీవితంలో మనకు సమత్వాన్ని, సహనాన్ని కలుగజేస్తుంది. ప్రాపంచిక సంపాదనల కోసం లేదా ఇంద్రియ వాంఛల కోసం కలిగే కోరికలు మనల్ని కిందకి లాగినప్పుడు, లేదా మనం అపరాధ భావనతో, అసూయ లేదా ఆగ్రహంతో నలిగిపోయినప్పుడు ఈ చక్రం దగ్గర ఏర్పడిన ముద్రల వలన మనకి చాలా భారంగా అనిపిస్తుంది. నిర్మలీకరణ ద్వారా మనల్ని కిందకి లాగే కోరికల మీద ఆధారపడిన బంధాలను తొలగించి, ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, ఆత్మావలోకనం చేసుకోవడం ద్వారా మనోభావాలలోనికి, హృదయపు చైతన్యములోనికి లోతుగా వెళితే మన ఉద్వేగాలు తగ్గి అవి సూక్ష్మంగా మారి చివరికి మనం చక్రం 1తో అనుసంధానమై ఉన్న కోరిక, సంతృప్తుల పరిధిని జయిస్తాము. తద్వారా మనం లక్ష్యం పట్ల తపనతో పాటు సంతృప్తి నుండి కూడా ప్రయోజనాన్ని పొందగలము. హృదయ మండలం యొక్క బిందువు 2 అయిన 2వ చక్రం ఛాతీకి దిగువ కుడి భాగంలో ఉంది. ఇదే ఆత్మచక్రం. ఇక్కడ ఉండేది ఈథర్. దీనినే ఆకాశం అని కూడా అంటారు. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఈ బిందువు దగ్గర మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రాపంచికమైన పనులు చేయాలని మనకు అనిపించదు. మనం ఒక వ్యాపారవేత్త అయినా, విద్యార్థి అయినా, గృహిణి అయినా కొంతకాలానికి ప్రతి పనిలోనూ ఆసక్తిని కోల్పోతాము.
ఎందుకంటే శాంతి మనల్ని ఎంతగానో ఆహ్వానిస్తూ ఉంటుంది. దాని నుండి మనం చెదరడం కానీ, దృష్టిని వేరే దాని మీదకు మళ్లించడం కానీ ఇష్టపడము. ఇదే రెండవ బిందువు యొక్క లక్షణం. ఇక్కడ ఉండే మనోభావాల పరిధి ఆందోళన, అవిశ్రాంతత నుండి శాంతి వరకు ఉంటుంది. సంస్కారాలు హృదయాన్ని కప్పివేసినప్పుడు మనము ఇంకా హృదయమండలపు మొదటి బిందువు వద్ద ఎంతో భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఆ భారమంతా ఆవిరై రెండవ బిందుకు చేరుతుంది. అప్పుడు రెండవ బిందువు వద్ద ఆతృత, ఆందోళనల వలన శాంతి ఉండదు. మనం నిరంతరం ప్రాపంచిక బంధాలలోనికి వెనక్కి లాగబడుతూ ఉండడం వలన ఆత్మ యొక్క శాంతి, ఆనందాలకు మనము దూరమవుతాము. మొదటి చక్రం చుట్టూ ఉన్న 4 ప్రధానమైన శాటిలైట్ ఉపగ్రహ బిందువులు ఉన్నాయి. వాటినే ఏ, బి, సి, డి బిందువులు అని అంటారు. త్వరలోనే మనము వాటిని గురించి వివరంగా చెప్పుకుందాము. ఈ 4 బిందువులను ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే, వాటి చుట్టూ ఒక నిర్మలమైన అంతర్గత వాతావరణాన్ని నెలకొల్పితే అంత మేరకు